నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తర్వాతే మోదీ రిటైర్మెంట్. రాబోయే అనేక ఎన్నికల వరకు ప్రధాన పదవి ఖాళీ ఉండదు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇండియా సూపర్ విక్టరీ. ఆసియా కప్ పోటీలో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన ఇండియా. ప్రేక్షకులకు ఇచ్చిన బలంతోనే రాజకీయాల్లో పోరాడుతున్న పవన్ కళ్యాణ్. మోదీ వైఫల్యంతోనే వీసా రుసుం పెంపు. మాజీ మంత్రి హరీష్ రావు. పాకిస్తాన్ అంటేనే రెచ్చిపోయే టీమిండియా మరోసారి అదరగొట్టే ప్రదర్శన చేసింది. ఆసియా కప్ లో భాగంగా జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థిని 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత టాస్ గెలిచిన భారత్ పాకిస్తాన్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. పాక్ బ్యాటర్లు సమర్థవంతంగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది పాక్. ఇది కాస్త కష్టతరమైన టార్గెట్. పాక్ జట్టులో ఫర్హాన్ అయూబ్ రాణించారు. భారత్ బౌలర్లలో శివబ్ దుబేకి 2 వికెట్లు దక్కాయి. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, గిల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు తొలి వికెట్ కు 105 పరుగులు జోడించారు. ముఖ్యంగా అభిషేక్ రెచ్చిపోయాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే 6 గా మలిచిన అభిషేక్ 39 బంతుల్లో 74 పరుగులు చేసి భారత విజయానికి పునాదులు వేశాడు. గిల్ 47 పరుగులతో రాణించాడు. చివర్లో తిలక్ వర్మ 30 పరుగులతో విజృంభించడంతో భారత్ కు 6 వికెట్ల విజయం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. బీజేపీలో తిరుగులేని నాయకుడు ఆయనేనని, రానున్న చాలా ఎన్నికల వరకు ఆయనే ప్రధాని అభ్యర్థి అని చెప్పారు. 2047లో భారత స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలు నిర్వహించిన తర్వాతే ఆయన రిటైర్ అవుతారని ప్రకటించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో మోదీజే మా పార్టీ అభ్యర్థిగా ఉంటారు. 2029, 2034, 2039, 2044 ఎన్నికల్లోనూ ఆయనే మా పార్టీ అభ్యర్థి. 2047లో దేశ స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలు జరిగిన తర్వాత ఆయన రిటైర్ అవుతారని చెప్పారు. తనకు 1980 నుంచి మోదీతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఓజీని ప్రేక్షకులు ఇంత గొప్పగా ప్రేమిస్తారని నేను ఊహించలేదన్నారు కథానాయకుడు పవన్ కళ్యాణ్. ఖుషీ చిత్ర సమయంలో తానిలాంటి జోష్ చూశారని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వెళ్లినా ప్రేక్షకులు మాత్రం తనని వదలట్లేదని ఈ ఆదరణను బట్టే అర్థమవుతోందని అన్నారు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజీత్ తెరకెక్కించిన చిత్రమే ఓజీ. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. ప్రియాంక మోహన్ కథానాయిక, ఇమ్రాన్ హష్మి, శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ఓజీ కాన్సర్ట్ పేరుతో వేడుక నిర్వహించారు. అమెరికాలో H1B వీసా రుసుం పెంపుదలకు మన దేశ ప్రధాని మోదీ వైఫల్యమే కారణమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. భారత్ పై తరచూ విరుచుకుపడుతున్న ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారంపై హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దసరా శరన్నవరాత్రి మహోత్సవము జయప్రదం చేయాలని అధ్యక్షుడు దేవతి సురేంద్ర మరియు కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ ఆవరణంలో ఆలయ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించి పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సోమవారం నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. 28వ తారీఖున తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి అరవింద్ కంటి హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం నందు కొన్ని దశాబ్దాలుగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా 2025 సంవత్సరం గాను ఈ సంవత్సరము దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుటకు కమిటీ నిర్ణయించినాము. దానికి సంబంధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. చురుగ్గా ఈ సంవత్సరము ప్రత్యేకంగా ఉచిత కంటి వైద్య శిబిరము నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చి వాళ్ళు చూపించుకొని
సేవ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ప్రతి భక్తుడు కూడా ఉదయము సాయంత్రము శ్రీ భద్రకాళ సమేత వీరభద్ర స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారికి కృపకు పాత్రలుగా కోరుచున్నాము. దసరా నవరాత్రుల సందర్భంగా 22వ తేదీ మొదలుకొని 3వ తేదీ వరకు దేవస్థానం నందు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులందరూ విరివిగా ఇచ్చేసి దేవుడు కృపకు ప్రార్థనవుతుందని ప్రార్థిస్తున్నాము. ఈ సంవత్సరము అరవింద కంటి హాస్పిటల్ తిరుపతి వారిచే ఉచిత కంటి హాస్పిటల్ వైద్యం చేయబడను, ఆపరేషన్ చేయబడను. అది ఆదివారం 28వ తేదీన జరుగును. కావున చుట్టుపక్కల బడ్జెట్ ప్రాంత ప్రజలందరూ వచ్చి వారు కంటి పరీక్షలు చేయించుకొని ఎవరన్నా ఆపరేషన్ చేయాలంటే వాళ్ళే తిరుపతి తిరుగుతాం పోయి ఫ్రీగా చేసి వైద్యం మళ్ళీ ఇక్కడ డబ్బులు తీసుకొని వచ్చి ఇప్పిస్తుంది. సోమవారం 29వ తేదీ గుడోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. వీరబల్లంగా జరుగుతుంది. అట్నే 2వ తేదీ గ్రామోత్సవం కలదు. దాని బట్టి ప్రత్యేకమైన ప్రోగ్రాం కలదు. ప్రకాశం జిల్లా అర్ధవీడు నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జంపలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అర్ధవీడు మండలంలోని శంకరాపురం, పెద్ద కందుబూరు, చింతమల్లెలపాడు, అచ్చంపేట, అయ్యవారిపల్లి, బొల్లుపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అప్రమత్తమై వాగు వద్ద గస్తీని ఏర్పాటు చేశారు. ప్రజలు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటవద్దని, అలాగే పాఠశాలలు సెలవుల కారణంగా పిల్లలను వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం బూదూరు గ్రామంలో మీనుగ జెస్సీ అనే విద్యార్థి చదువునకు దూరమై పొలం పనులు చేస్తున్న బాలిక అనే కథనం మీడియాలో ప్రసారం కాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో డిఈఓ శ్యాముల్ పాల్, టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి బాలికను చిలకలదూడ కస్తూరిబా స్కూల్లో చేర్పించారు. మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన సంతోషమ్మ కుమారులకు ఒక కుమారుడు, 2 కుమార్తెలు. జెస్సీ బాలిక బూదూరు గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్లో 5వ తరగతి పూర్తి చేసింది. వీరిది బీద కుటుంబం కావడంతో కస్తూరిబా స్కూల్ హాస్టల్లో సీటు రాకపోవడంతో ఉన్నత అధికారులను ఆశ్రయించిన ప్రయోజనం కలగలేదు. దీంతో తల్లిదండ్రులు నెల రోజులు తెలంగాణకు వలస కూలీలకు తీసుకుని వెళ్లారు. 2 రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నారు. జెస్సీ విద్యార్థి పొలం పనులు చేస్తున్న విషయం వార్తాపత్రికల మీడియాలో కథనాలు రావడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగంలో కదలిక వచ్చి బాలికను కస్తూరిబా పాఠశాలలో చేర్పించారు. 2 కూతుర్లు, చిన్న పాప ఇదే ఊర్లో 4వ తరగతి చదువుతుంది సార్. పిల్లోడు ఎస్సీ హాస్టల్లో 7వ తరగతి చదువుతారు సార్. ఏమంటే పెద్ద పాపకి 5 పూర్తి అయిపోయింది సార్. పాపకి సీట్ లేకపోయా, మేము ఏమి ఇట్లా అయిపోయి సీట్ లేదని కలిసి 3 నెలల వరకు వెయిట్ చేసి కలెక్టర్ ఆఫీస్ మట్టమని తిరిగినాము. తిరిగితే మాకు అప్పుడు స్పందిస్తారు, అప్పుడు చెప్తారు ఏమన్నట్టు మేము అట్లా అనుకుంటాము సార్. ఏమంటే మాకు ఇంకా పాపని ఇంటికి వదిలేలా పోతే సీట్ పథకం తోలుకోమని తీసుకెళ్ళినాం సార్. పాపకు 300 ఇచ్చారు, మాకు 400 ఇచ్చారు సార్. మామూలుగా ఇదేమి పాపకు వర్షాలు ఎక్కువ పడి కొద్ది ఉరుముల మెరుపులతో భయపడి ఇంటికి అదే వచ్చింది సార్. వచ్చినందుకు ఇంకా సర్లే కలిసి మాకు ఐడితో మా ఆంధ్రజ్యోతి పేపర్కి ఇచ్చినాం సార్. ఆంధ్రజ్యోతి పేపర్లోన మన సారు నారా లోకేష్ సార్ చూసి దాన్ని పాపకి సీటు ఖచ్చితంగా ఇవ్వాలని మాకు కన్ఫర్మ్ చేసినారు సార్. ఆయనకు చాలా కృతజ్ఞతలు సార్. మా నాన్న పేరు మా అమ్మ పేరు సంతోషం. నేను 5th కాలేజ్ చదివాను. నాకు 6th క్లాస్ సీట్ రాలేదు. నేను పత్తి పొలానికి మా నాన్నకి మా అన్నకి పోయాను. నాకు 2 వందలు ఇస్తుంది. మా నాన్న మా అమ్మకి 4 వందలు ఇస్తుంది. ఆంధ్రజ్యోతి పేపర్కి మా లోకేష్ సార్కి నాకు కృతజ్ఞతలు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక, తెలంగాణకే ప్రత్యేకమైన పూల పండుగ
తెలంగాణలోని ప్రతి ఆడపడుచును ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే బతుకమ్మ పండుగ హయత్ నగర్ డివిజన్ గ్రీన్వుడ్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆటపాటలతో బతుకమ్మ ఆడుతూ ఆనందంగా గడిపారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సాంప్రదాయబద్ధంగా ఆటపాటలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బతుకమ్మ పండుగకు ఆదరణ పెరిగిందన్నారు. ఎలాంటి కుల మతాలు లేకుండా ఎలాంటి తారతమ్యం లేకుండా జరుపుకునేదే బతుకమ్మ పండుగ అని అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా భావితరాలకు బతుకమ్మ పండుగ విశిష్టత తెలుసుకొని ముందుకు వెళ్లాలన్నారు. చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇంత వర్షంలో కూడా మహిళలు మా యొక్క గ్రీన్వుడ్ కాలనీ మహిళలందరూ ఈ యొక్క మహిళా మనులు ఇక్కడ కార్యక్రమంలో మంచి నిమగ్నమై ఈ యొక్క బతుకమ్మ పండుగను విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. బతుకమ్మ పండుగ అనేది వచ్చే జనరేషన్కు మామూలుగా పిల్లలకు అందరికీ ఎవరికి తెలియదు కాబట్టి ప్రతి సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయో మహిళలందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు ఐక్యతతో ఉండి ఈ యొక్క పండుగ విశేషాన్ని వాళ్ళు చెప్పడం ద్వారా భావితరాలకు కూడా పిల్లలకు కూడా ప్రతి విషయం తెలిసి వాళ్ళకు కూడా కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ డిజిటల్ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత పిల్లలకు ఫోన్లు మొబైల్ వచ్చింది. ఈ సాంప్రదాయాలు పాటలు ఈ సంస్కృతి ఎట్లా ఎవరితో ఎలా మాట్లాడాలి ఇదే అనేది తెలియకుండా ఉన్నది. కాబట్టి ఇలాంటి పండుగలు వచ్చి ఈ యొక్క సాంప్రదాయాన్ని మన సాంప్రదాయాన్ని సంస్కృతిని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా కాలనీ మహిళలు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి సంవత్సరము ఎంగిలి పువ్వు రోజు తర్వాత సద్దుల బతుకమ్మ అని రెండు వస్తాయి. రెండింటి కూడా మంచి పార్టిసిపేట్ చేసి మంచి ఆటపాటలతోని అలరిస్తారు. అందులో పిల్లలు కూడా చాలా ఇష్టంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. వర్షం వచ్చినా కానీ వర్షం వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి వర్షం తర్వాత కూడా వచ్చి లోపల కొద్దిగా మాకు ఇబ్బంది ఉన్నా కానీ సీసీ రోడ్ మీద ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా వాళ్ళు వచ్చి మంచి సక్సెస్గా విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఎంగిలిపు బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికీ మా యొక్క కాలనీ ఎంగిలిపు బతుకమ్మ చేసుకోవడానికి అందరం ఇక్కడ ఒక దగ్గరకు వచ్చాము. ఈరోజు మీ అందరికీ తెలిసిందే పెద్ద వర్షం పడుతుంది. అయినా సరే మేము అది ప్రతి సంవత్సరం చేసుకునే విధంగానే వర్షంలో కూడా వచ్చి మేమందరం ఇక్కడ ఆడుతున్నాము. ఈ బతుకమ్మ అనేది ఆడవారి యొక్క పండగ, ఆడవారి పండగ. ఇది 9 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు ఎంగిలిపు బతుకమ్మ. ఈరోజు అమావాస్య కాబట్టి మనము ఏంటంటే ఇవాళ ఫస్ట్ ఎంగిలిపు బతుకమ్మ అనేది జరుపుకుంటున్నాము. అలాగే 9 రోజులు కూడాను మనము ఈ బతుకమ్మ అనేది జరుపుకుంటాము. సద్దుల బతుకమ్మతోటి ఈ 9 రోజులు కూడా ముగుస్తుంది. అసలు బతుకమ్మ అనేది ఎందుకు చేసుకుంటున్నాము? 2014 నుండి మనము ఎక్కువగా బతుకమ్మ అనేది చేయడం అనేది కనిపిస్తుంది హైదరాబాద్లో. అంతకుముందు పల్లెటూర్లలో ఎవరో అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళు మాత్రమే ఆడుకునేవాళ్ళు బతుకమ్మ. ఇది మన సాంప్రదాయం, పురాతన కాలం నుండి కూడా మనకు వస్తున్న సాంప్రదాయం బతుకమ్మ అనేది. కానీ ఏంటంటే అది మరుగున పడిపోయింది. ఎవ్వరు కూడా ఆడటం మానేశారనమాట. అందరూ సిటీలోకి రావడము, పల్లెటూళ్ళు వదిలిపెట్టడము, సిటీకి వచ్చిన తర్వాత వాళ్ళ బిజీ లైఫ్లో మునిగిపోవడము, బతుకమ్మ అనేది మర్చిపోయారు పూర్తిగా. కానీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉందంటే అన్ని పండుగల్ని ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే మన బతుకమ్మను కూడా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన బతుకమ్మ అనేది బాగా ఫేమస్ అయిందనమాట. సిటీలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆడడం మొదలుపెట్టారనమాట. చిన్న పెద్ద ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఈ బతుకమ్మను ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ బతుకమ్మకి అసలు ఎందుకు జరుపుకోవాలనేది అనుకుంటే ఆలోచిస్తే ఒకవైపు పురాణ గాథల్లో ఉన్న స్టోరీలు పక్కన పెడితే మనము ప్రకృతికి ఇచ్చే గౌరవం అన్నమాట. ఈ బతుకమ్మ అనేది పూలకి ఇచ్చే గౌరవం అంటాము మనము, లేకపోతే గౌరీదేవికి ఇచ్చే గౌరవం అంటాము. బతుకమ్మ అంటే మనకి అసలు అర్థం ఏంటి? బతుకమ్మ ఆడుతున్నాము కానీ అర్థం ఏంటి అంటే ఎవరికి కూడా అంత ఆలోచన రాదు. బతుకు అంటే మనము మన జీవనం అన్నమాట, జీవించడం అన్నమాట. మన జీవితం సరిగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి అని చెప్పేసి మనము గౌరీమాతకి మనము ప్రార్థన చేసుకుంటూ ఈ బతుకమ్మ అనేది జరుపుకుంటాం అన్నమాట. ఇదేంటంటే ముఖ్యంగా ఇప్పుడున్న దాని ప్రకారం ఏంటంటే మహిళలకు ఐక్యత సమభావం అన్నమాట. అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరము కూడా ఇక్కడికి వచ్చి ఆడుకుంటాం అన్నమాట. దీంట్లో ఏమర్థమవుతుందంటే ఇక్కడ లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అనేది భేదము తారతమ్యాలు ఏమీ ఉండమన్నమాట. బతుకమ్మ ఇప్పుడు ఇది 17 సంవత్సరాల నుంచి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా ఐక్యంగా ఈ పండుగ. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని ఆనందనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లేగ్రౌండ్ లో తిరుపాల్ నగర్ పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయం ప్రాంగణంలో మహిళలు తంగేడు
గునుగు, బంతిపూలు, రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను వైభవంగా అలంకరించారు. బతుకమ్మ ఆట మొదలుపెట్టిన కొద్దిసేపటికే ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి లెక్క చేయకుండా వందల సంఖ్యలో మహిళలు, యువతులు బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుతూ ఎంగిలి పూల బతుకమ్మ పండుగ సంబరాలతో బతుకమ్మ పండుగకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 రోజులు గౌరమ్మను పూలతో పూజిస్తామని, సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలతో ముగుస్తాయన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తర్వాతే మోదీ రిటైర్మెంట్. రాబోయే అనేక ఎన్నికల వరకు ప్రధాన పదవి ఖాళీ ఉండదు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇండియా సూపర్ విక్టరీ. ఆసియా కప్ పోటీలో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన ఇండియా. ప్రేక్షకులకు ఇచ్చిన బలంతోనే రాజకీయాల్లో పోరాడుతున్న పవన్ కళ్యాణ్. మోదీ వైఫల్యంతోనే వీసా రుసుం పెంపు. మాజీ మంత్రి హరీష్ రావు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. Until then, keep watching 1TV News.